నేను 10th క్లాస్ చదివేటప్పుడు శ్రీదేవి గారంటే నాకు చాలా ఇష్టం. అప్పట్లో లవ్ చేశాను అవును. ఆ తర్వాత ఆడవారి మాటల కర్తలు వెళ్ళి సినిమా చూసినప్పుడు త్రిషాని ఇష్టపడ్డా. ఇప్పుడు రీసెంట్గా శృతి హాసన్ను కూడా ఇష్టపడుతున్నా అండి. కరెక్ట్గా చెప్పాలంటే లవ్ చేస్తున్నాను. రేపటి నుండి మీ పనులన్నీ మానుకొని నా గురించే మాట్లాడుకోండి. నేను ఎవరిని లవ్ చేస్తున్నాను, ఎందుకు లవ్ చేస్తున్నాను అని. వినడానికి మీకు విచిత్రంగా ఉంది కదా. ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వెళ్తాను. ఏమి జారిపోయినా తీసుకోవచ్చాము, కానీ మాట మాత్రం జారితే మళ్ళీ వెనక్కి తీసుకోవడం కష్టమని పాపం సమంత గారికి తెలియకపోవచ్చాము. బ్రహ్మోత్సవం సినిమా దగ్గర నుండి మొదలైంది సమంత రచ్చ. అవును, రచ్చ అనే చెప్పాలి. కాకపోతే ఏంటండి బాబు, ఒక్క టాలీవుడ్లోనే కాకుండా కోలీవుడ్లో కూడా సమంత లవ్ మరియు మ్యారేజ్ విషయాలు ధూమ్ ధామ్గా చెప్పేసుకుంటున్నారు. ఈ మధ్య అయితే ఏకంగా నాగచైతన్య సమంత లవర్స్ అని చెప్పుకోవడం మొదలుపెట్టారు సోషల్ మీడియాలో. ఏకంగా నాగచైతన్య అమ్మగారు అయిన లక్ష్మి గారు సమంతతో కలిసి చెన్నైలో ఒక రోజంతా గడిపారట అని కూడా కొందరు చెప్పుకుంటున్నారు సోషల్ మీడియాలో. ఇక అది కూడా పక్కన పెడితే ఒక అపార్ట్మెంట్లోని బాల్కనీలో ఉన్న ఒక జంట వీడియోను చూపించి వీళ్ళే సమంత నాగచైతన్య దొరికిపోయారు అంటూ పిచ్చి పిచ్చిగా చెప్పేసుకుంటున్నారు సోషల్ నెట్వర్క్స్లో. కానీ కొత్తగా తెలిసిన సమాచారాన్ని బట్టి అక్కడ ఉన్నది సమంత నాగచైతన్య కాదని తెలుస్తుంది. ఈ వీడియో కావాలనే కొంతమంది వాళ్ళ మీడియాల రేటింగ్స్ పెంచుకోవడం కోసం ఈ వీడియోను యూజ్ చేసుకున్నట్లు కూడా అనిపిస్తుందండి. అంతేకాక ఈ వీడియో చాలా దూరం నుండి తీసినట్లుగా అనిపిస్తుంది. అసలు ఫేస్ కాదు కదా, అక్కడ ఇంకా ఎవరు అయినా ఉన్నా వాళ్ళను గుర్తుపట్టలేనంత దూరం నుండి తీశారండి ఈ వీడియో. కానీ తీసిన వాళ్ళు ఎవరో కానీ జూమ్ లెన్స్ మర్చిపోయారు అనిపిస్తుంది. జూమ్ లెన్స్ వేసి తీసి ఉంటే ఒక క్లారిటీ అయినా దొరికేదేమో. ఇక కొత్త ట్విస్ట్ విషయానికి వస్తే సమంత ఆ రోజుల్లో కేవలం సినిమా ప్రమోషన్స్ కోసమే లవర్ ఉన్నాడు అంటూ చెప్పింది. అంతేగాని లవర్ కాదు, మ్యారేజ్ కాదు అని అనిపిస్తుంది. పైగా ఎన్ అనే లెటర్ అని మూస్తూ తెరుస్తూ ఇన్ని రోజులు గడిపింది ఈ భామ. ఇక సమంత చెప్పింది నిజమే అయితే డైరెక్ట్గా ఉన్న విషయం చెప్పాలి కదా. ఇందులో కూడా సస్పెన్స్ అవసరమా అని టాలీవుడ్ జనాలే కాకుండా కోలీవుడ్ జనాలు కూడా అనుకుంటున్నట్లు సమాచారం. ఇక సమంత గారు ఎలాగో తన లవర్ ఎవరో చెప్పరు. మీరు మీ పనులన్నీ మానుకుని సమంత లవర్ విషయం గురించి ఆలోచించడం మానండి. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఈ విషయంలో టాలీవుడ్లో కూడా నాగచైతన్య సమంత లవర్ అంటూ కోడై కూస్తూ ఉన్నప్పటికీ నాగచైతన్య కూడా నోరు మెదపట్లేదు. ఈ హీరో కూడా సాహసం శ్వాసగా సాగిపో సినిమా రిలీజ్కి దగ్గర పడే వరకు నోరు మెదపడమో. అయినా పాపం చేయని పనులకి అందరూ నాగచైతన్య గారిని అనటం పాపం కదా. ఇక సమంత లవర్ విషయంలో అంతా తూచ్ అనిపిస్తుంది. అందరూ ఈ విషయాన్ని మర్చిపోయి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మొదట్లో చెప్పాను కదా నా లవ్ స్టోరీస్ గురించి, వాటి గురించి మీరు మాట్లాడుకోరు భయ్యా. ఎందుకంటే నేను సెలబ్రిటీని కాదు కదా. వినేవాళ్ళం మనం ఎదవలమైతే చెప్పేవాళ్ళు ఏమైనా చెప్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. ఎస్జే సూర్య డైరెక్షన్లో పవన్ చేయబోతున్న 3వ సినిమా ఇది అనుకునే లోపు ఎస్జే సూర్య సినిమా చేయట్లేదు అని పలు ప్రైవేట్ వెబ్సైట్లలో చెబుతున్నారండి. నాగార్జున గారు ఏడుస్తూ ఉండగా తన రూమ్లోకి వచ్చిన అమలా గారు ఎందుకు ఏడుస్తున్నావు అని ఆశ్చర్యంగా అడిగిందట. ఆ రోజు అసలు నాగార్జున గారు ఎందుకు ఏడ్చారో తెలుసుకునే ముందు మిమ్మల్ని ఒక చిన్న విషయం అడగాలి.